ఓయ్ పిల్ల, మరి నువ్వు ఇంతకు ఏమంటావే? చుట్టూ జన మా బావ అయితే బట్టలు పిండేస్తుండు. బావా బాగా పడ్డాయా బట్టలు? ఈరోజైతే బట్టలు ఎందుకు వింటున్నాను ఒక డౌట్ వస్తుంది చలకు. చెప్పు. రేపైతే మాకు ఒక స్పెషల్ రోజు, మళ్ళీ రేపు పని చేయలేదు కదా, ఇవన్నీ అరుగులు బట్టలు అన్నీ విండేసుకుంటున్నాం. నేను లేబడితే అక్కనే ఊర పడతాయి. ఇంకొకటి ఇద్దరు అయితే అది పక్కకెట్టింది అయిపోయింది కాబట్టి అది చలికాలం తీసుకో. అది అయితే దిగలేవది నవ్వుతుంది తినవు, నవ్వుతుంది తినవు. పెద్ద డ్రమ్లో వినాలిగా బావా చెద్దరి. డ్రమ్ములో ఉండాలి. అందరు పోసిరా బియ్యం? అమ్మ ఇంకా పోయలే? మరి తీసుకురా. మరి నేను ఎప్పుడు అండాలి పోనము? మళ్ళా పోయకపోతే వాళ్ళు అలుగుతారు, నేను పోసినా కాగలేరు చేయలేరు అని అంటారు. అందరు తొందర ఇసుకొచ్చుకోవచ్చు అంటారు. మాది కుల సంఘ బోనం అన్నట్టు, ఎప్పుడు నేనే తెస్తాయి సంఘం బోనం. ఇలా ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ అయినా అందరి తరఫున సంఘం తరఫున నేను తీస్తా. ఏదైతే మేకలకు బోనానికి అన్నిటి కలిగిన మంచిగా అదమ్మా, మరి మనమే అవన్నీ తీసుకొని బోనం వేయరాదా? వేయచ్చు, కానీ మన సంఘపోళ్ళు కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరది, కొంతమందికి ఏదో బాధలలో ఉంటారు. వాళ్ళందరూ వేయాలంటే వేయరు కదా బోనం. తీసిన వాళ్ళు సంతోషం కొంతమంది ఇస్తారు, కొంతమందిగా వాళ్ళకి పనికి రానప్పుడు కొంతమంది తీయరు. వాళ్ళు తీసుకొచ్చి మనకు మన పోసమ్మకు ఏమైతే అప్ప చెప్తారో, బియ్యము, ఉల్లిగడ్డలు, నూనె, పసుపు, చింతపండు, అవన్నీ మనకు ఇక్కడ అప్ప చెప్తే వాళ్ళ తరఫున నా తరఫున నేనే బోనం తిస్తాను. అందరి కలపాలన్నమాట. సాధన పట్టుకుంటుండవు, పట్టుకో. అమ్మా మిగిలిన బియ్యం ఇవి ముత్యాల పోసమ్మకు, ఇవి మల్లెల పోసమ్మకు. అంటే రెండు పోసమ్మలకు బోనమా? ఏడో మేక ఆడో మేక, ఈడో మేక ఆడో మేక. ఈడొక బోనం ఆడొక బోనం, ఆడ మేక ఈడ మేక దప్పుకొని మంచి మొక్కుడు. అత్తమ్మ ఇవి ఎందుకు? ఇవా ఇవి పోసమ్మతలు బోనంకు ఇట్లా కట్టాలి, మళ్ళీ మేక కట్టాలి, మళ్ళీ కళ్ళు కావిడికి కట్టాలి. అత్తమ్మ అయినా కానీ గిన్ని బాధలలో భలే మొక్కుతున్నావు దేవుళ్ళని. బాధలంటే బాధలు అందరికీ ఉంటాయి. ఎంతైనా అత్తమ్మ వైష్ణవి గురించి, ఇంకా నీకు నడుము నొప్పి, ఇవన్నీ బాధలు పెట్టుకొని దేవుళ్ళు అంటే అంత ఇష్టం అత్తమ్మ నీకు. ఇప్పుడు మనకు బాధలు వచ్చినాయో కష్టాలు వచ్చినాయో అని మనం దేవుళ్ళని మనం మర్చిపోవద్దు కదా. అయినా ఒకటి ఆలోచించా మీరా, దేవుళ్ళకి వచ్చిన కష్టాలు మనకు అత్తే మనం బతుకుతామా? దేవుళ్ళ కష్టాలు ఒకసారి ఆది చేసుకోరు మీరు అందరూ. దేవుళ్ళు పడ్డ కష్టాలు అవి గుర్తు చేసుకుంటే మనం తట్టుకోలేము. అన్ని కష్టాలు పడి 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 అప్పుడు దేవుళ్ళ ఇరము. మనుషులకు కష్టాలు వెనుక సుఖాలు వస్తాయి, సుఖాలు వెనుక కష్టాలు వస్తాయి. మరి ఎన్నో సంతోషాలు దేవుడు మనకి ఇచ్చే, ఒకటి రెండు కష్టాలు అట్లే తట్టుకొని మనము ముందుకు పోవాలే. కానీ ఏదో కష్టం వచ్చిందని మనం దేవుడు తప్పు పట్టద్దు కదా. మన దేవుడు కష్టాలు పెడతాడా? పెట్టడు. మన పరిస్థితులు బట్టి, మన అదృష్టాలు బట్టి మన కష్టాలు వస్తాయి.
అన్నిటి కారణం దేవుడు కాదు. మనం దేవుని మీద పగ చూపెట్టద్దు. మరి మనం దేవుని మీద ఒక కష్టం ఇచ్చిండని దేవుని మీద పగ చూపిస్తే, మనం దేవుళ్ళని మొక్కపోతే ఆ దేవుడు తిరిగి మన మీద పగ చూపిస్తే మనం బతుకుతామా చెప్పు? దేవుడు తిరిగి మన మీద పగ చూపిస్తే మనం బతుకుతామా చెప్పు? ఈ జగతికి మూలం నీ దయ. రస్మిత, నేను ఇంకా తయారైనా సంతోషంగా ఉందామని ప్రయత్నించినా కానీ నా మనసుకు ఎందుకు సంతోషం కలుగుతలేదు. నిరుడున్న సంతోషంకు ఇప్పటి సంతోషం బగ్గ తేడా కనబడుతుంది నాకు. నిరుడున్న సంతోషంకు ఇప్పటి సంతోషం బగ్గ తేడా కనబడుతుంది నాకు. నేను ఎంత సంతోషంగా ఉందామని ప్రయత్నించుదామన్నా కానీ అది నా వల్ల అయితే లేదు రస్మిత. ఏదో మర్చిపోయినట్టు ఏదో ఏదో లోటు కనబడుతుంది. మళ్ళీ ఒక్కొక్కసారి జల్లు అనిపిస్తుంది. నిరుడు మా రానమ్మ మా చెల్లె బోనము, మా రానమ్మ మా చెల్లె బోనము, నేను మా వైష్ణవి అందరం కలిపి బోనాలు తిప్పితే ఆ సంబరాలు ఎంత సంతోషంగా ఉంది. ఇప్పుడు బోనం తీయడానికి మా చెల్లె అత్త లేకపోయే, మా వైష్ణవి లేకపోయే, మా ఇంకో చెల్లె తిత్తలేదు బోనం. ఒక్కరు తిత్తే ఒక్కరు బోనం తిత్తలేరు. ఇక నేనేమో ఈ సంఘం, మా ఆయన సంఘం పెద్ద మనిషి కాబట్టి తీయండి నడతలేదు. ఆ తల్లి క్షమించాలి అందరినీ. అమ్మ అందరి మీద దయ ఉంచాలి. ఇది కూడా మా తల్లే కరుణించి మా వయసు మళ్ళీ తిరిగి మా కుటుంబం వరకే చేరుకోవాలని మనస్ఫూర్తిగా ముత్యాల కోసం మల్లెల కోసం వేడుకుంటున్నా. కానీ ఇలాంటి బాధలు మళ్ళీ ఎప్పుడు కలగకుండా అమ్మలకు ఎంతో జాగ్రత్త మనం పెడతా అని బొట్లు. అమ్మా ఇంకా వేరే పువ్వులు, ఈ కుళ్ళ పువ్వులు ఉన్నాయి గిల చూడు. కానీ ఇంకా పువ్వులేవమ్మా, దేవునికి 2 సన్నవాటి కాసిన మల్లెపూలు మీకును దేవునికి. అయ్యో మరి లేట్ అవుతుంది మరి బోనం. అదే డబ్బులకు ఫోన్ చేసిందా నాన్న? అరే ఇప్పుడు 2 బోనాలు, మల్లెల కోసం ఒకటి ముత్తల కోసం ఒకటి అండిలే కదా. నువ్వు ఒక్క బోనం మల్లెల కోసం ఒకటికి తీసుకోపో. ఒక్కసారైనా బోనం ఎత్తుకోవాలరా నెత్తిలా. దేవుని బోనం అంటే ఏంటిది అనుకున్నావు? ఆ అదృష్టము అందరికి రా, తెలుసా నీకు? నీకు ఇంకోటి చెప్పన్నా, మా అమ్మని మెచ్చినంత దేవుళ్ళు నన్ను మెచ్చాయి. అట్లా అనుకోవద్దు, తప్పది. నువ్వు వాళ్ళ నుంచి వచ్చినావు, నా నుంచే కదా. అదే మరి నువ్వు ఉండా నేనెందుకు? నాకెంత భక్తి ఉందో మీకు అంతే ఉండాలంటే. నా ఇద్దరు కోడలు ఉండగా నువ్వు కొడుకు ఎత్తు. పిల్లలు ఉన్నారు, ఎత్తుకుంటారు. ఏడరా వాళ్ళు? ఏడతారా పిల్లలు? ఏడరా? నువ్వు ఎత్తుకో, ఇది ఒకసారి ఎత్తుకో. తమ్ముడు ఎట్లా అంటే తమ్ముడికి 2 పిల్లలు పట్టుకుని కష్టం అవుతుంది. నువ్వు ముత్తల కోసం ఒకటికి ఎత్తుకొని మల్లెల కోసం ఒకటికి ఎత్తుకుంటా. ముత్తల కోసం నువ్వు ఎత్తుకో, మల్లెల కోసం రష్మిత సంగ్రహం ఎత్తుకుంటది. పిల్లలు ఉన్నారు వాళ్ళకి. సరే ఉన్నారు కదా, మరి అయినా కానీ నువ్వు ఎత్తుకో, బోనం అది ఎత్తుకుంటది. సూపర్ దాంతో కాదు, సూపర్ దాంతో కాదు. అంత దూరం పోవాలంటే చేతులు ఆగద్దా? చేతులు గుంజు. దేవుని కన్నా ఎక్కనా అమ్మా? దేవుడు కాదు ఇప్పుడు నాతో ఆయనతో కాదు మరి. కాబట్టి అంటే దేవునికి అంటే ఎత్తుకోవాలి. కాకపోతే ఇది నాకు టైం కాదు, నా టైం వేరే ఉంది. మళ్ళీ సంవత్సరం ఎత్తుకుంటా పక్క. ఎటు పోతున్నావు? దోస్తులు రష్మిత నువ్వు పూరీలు చేయండి, పిల్లలకు పూరీలు కావాలంట, 2 కలిసి చేయండి. ఇక నువ్వు ఎత్తుకుంటే బోనం ఎత్తుకో, లేకపోతే నువ్వు పూరీలు చేసుడే. ఇవన్నీ చేస్తావా? బోనం ఎత్తుకుంటావా? బోనం ఎత్తుకునే బెటర్ కానీ అన్నిటి బాధలు బోనం ఎత్తుకునే బెటర్ అనిపిస్తుంది. కానీ పూరిలే చేద్దాం, పూరిలే చేస్తా, పూరిలే చేస్తా. నువ్వు పంపిన జాబుల పూలు నాసికలో థ్యాంక్స్ బావా. శంకర్ రెడ్డి చెరుబాబుకి మల్లెపూలు పెట్టిండు, నాకు కూడా పెట్టు. అక్కకి మల్లెపూలు పెట్టిండు, నాకు కూడా పెట్టు.
పెడితే మంచిగానే భయం సంతోషం. మరి నాకున్నది సంతోషం పెట్టు. అయ్యో వీడియో తీయకపోతే పేరెంట్లో సోకులెన్నెన్నో నీలో నేనే చూచా. పెట్టంటే పెట్టు పాపం. ఎట్లా సమయం టైం సంతోషంగా మనం పెట్టాలి కదా. పేరెంట్లో కూడా పెట్టుకొని ఎత్తలేదు. ఈ పెట్టు నాకు రాదుగా. మంచిగా పెట్టు. ఓకేనా? నీకు పూలు ఇంకా రాదు. చెరుబావి వాడు చెప్పాను అక్కని ఇట్లా అన్నాడు. నువ్వు అన్నావా నన్ను? ఓకేనా? ఓకేనా? ఎత్తుకోమ్మా. అయ్యా అత్తమ్మ నేను ఎత్తుకుంటా అత్తమ్మ బోనం. నీకు నన్ను ఒప్పుంది కదా. నన్ను నొప్పుంది కానీ బోనం నొప్పుకున్నా రాయల్ బాబు నొప్పులు కాదు ఎత్తుకున్నాడు. మంచిగా ఉంటుంది నీ దగ్గర ప్లీజ్ అత్తమ్మ. నన్ను ఒప్పుంది కదా. బాగా టైం పడుతుంది. ఏడ్చి తట్టుకోలేదు. వైని అట్లా కాదు. అమ్మకు ఎక్కడ ఉంది నేను నొప్పి? నడుము నొప్పి. రాయన్ బాబు ఏడెత్తుకుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ తల మీద ఎత్తుకుంటే ఏం కాదు కాబట్టి అమ్మనే పక్క. మళ్ళీ వెంబడ కాడ ఇప్పుడు నువ్వు ఎత్తుకుంటావు. వెంబడ కాడ ఎత్తుకుంటున్నావు కదా. మరి డబ్బులు వస్తున్నాయి. ఏదో దేవుని కూడా జోకులు వద్దు. ఆయన ఇచ్చాయి అమ్మకి. అమ్మ ఎత్తుకుంటే మన అందరం ఎత్తుకున్నట్టే. ఇచ్చాయి.
బోనమే పోచమ్మ. అడగదు తల జై పోసమ్మ తల్లి. ఇప్పుడైతే ముత్తుల పోసమ్మ బోనం అయిపోయింది. ఈ మేక వచ్చేసి మల్లియాల పోసమ్మ. వైనాడికి రావా? నీ అందుకోలు మొక్కలే సరేది మా అన్న మొక్కుతుంది. నువ్వు కూడా రావా? ఇలా లేకపోతే ముందే ఉంటుంటుంది కదా. పోయిన సంవత్సరం డాన్స్ ఎత్తివి కదా. అన్నం మంచిగా తినాలి, అందుకే అన్నం మంచిగా తినాలి. ఓకే వెళ్ళ ఉన్నాయి చీర తెచ్చిర్రా? మొత్తం గంట దీపకం ముట్టిత్తురు పోయే దీపాలు. బెల్లం పెరిగాను స్వీకరించి తల్లి తల్లి రాంగ పొంగం కూడా అందరూ ప్రజలందరూ రాంగ పొంగ అందరూ కాకుండా అందరూ బిడ్డలను పంపిణీ పాల సేవకే మళ్ళీ ఉంచుకో తరతరాలుగా నీ పాల సేవ చేసే మొక్కులని అందరూ. కొలుపు తీరినావే బంగారు మైసమ్మ. చూసిరు కదా. ఇప్పుడైతే ముత్యాల పోసమ్మ మొక్కులు మల్లెల పోసమ్మ మొక్కులు అయితే సంతోషంగా తీరినాయి. కానీ అమ్మవార్లకు సంతోషం చేసినాం, కానీ లోపల ఉన్న బాధలు మాత్రం లోపలనే ఉంచుకున్నాం. అమ్మవారు ఆ తల్లులు చూసుకుంటాం, మా బాధలు మా తల్లులకు తెలిసే. కానీ పోయిన సంవత్సరం మేము బోనాల పండుగ ఎట్లా జరిగిపించినో మీరు ఆల్రెడీ ఆ వీడియోలు చూసిరు కదా. అప్పుడు మా అక్క చెల్లెలం అందరము చాలా అందరం మనిషికి ఒక బోనం తీసుకొని ఎంతో ఆటపడంతో మా వయసమ్మ ఉన్నది కాబట్టి సంతోషంగా తీసినాం. ఈసారి ఆ చెల్లె మా చిన్న చెల్లె బోనం తీయలే, ఇంకో చెల్లె బోనం తీయలే, మా లక్ష్మక్క బోనం తీయలే, మా పెద్దక్క ఎవ్వరు బోనం తీయలేరు. అందరికి బాధలే. కాకపోతే మరి శారదక్క మీ అక్క ఇళ్ళందరూ బోనం తీయలే, నువ్వెందుకు తీసినావా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మా ఆయన పెద్ద మనిషి కదా, ఫస్ట్ బోనము మాదే కదా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ బియ్యం తీసుకొచ్చి మాకు ఇవ్వడము, మేము బోనం తీయడము జరుగుతుంది అన్నట్టుగా. అట్లా సంవత్సరం ఒకసారి తీయకపోతే నడది. ఎన్ని బాధలు ఉన్నా అమ్మవాళ్ళని మెప్పించుకోవాలన్నట్టుగా. అట్లా గుడి మన సంఘమును కూడా మెప్పించుకోవాలి. మేము బోనము ఇప్పుడు తీసుకొని పొంగ చూసినావు కదా, నేను ఒక్కదాన్నే తీసుకుపోయినా. ఎందుకంటే సంఘం బోనం కుల సంఘం బోనం కాబట్టి. పొంగ మా చెల్లె ఆ డప్పులు సౌండ్ ఆ బోనాలు చూసి మా రానమ్మ మా వయసులమ్మ బాగా ఏడిసింది. ఆ ఏడుపు చూసేవరకంటే జల్లు మన ఒకటేసారి ఏడిసి ఆన్నే గోడ పన్న కూర్చున్నది. దాని పరిస్థితి అట్లా అయిపోయిందో శివయ్యకు తెలుసు. కానీ అమ్మ ముత్తెల పోసేవా మల్లెల పోసేవా తల్లి సేవ కోసమన్నా మా అందరిని సంతోష పెట్టడానికి కోసమన్నా మా వైశమ్మ తిరిగి రావాలని ముత్యాలమ్మని మల్లెలమ్మని వేడుకున్నా. ఇక మా వయసుని పొట్టన పెట్టుకున్న ఆ కుటుంబానికి
అతి పెద్ద ఘోరమైన శిక్ష పడాలని ఆ దేవుళ్ళని వేడుకున్నా. ఇక అంతా భగవంతుడు ఆ చట్టమే చూసుకోవాలి. అస్మిత, నిన్న గారెపల్ల పిండి పట్టించుకొచ్చిన కదా, చెర్రి గారెపల్లి ఏంది అస్సలు తినడు. ఆయన కోసం అన్న చేయిపోండి నడు. అబ్బా అత్తమ్మ నాకు నిజంగా యాస్ట్కి వస్తుంది బాగా. నేను అసలు అయ్యా ఇప్పుడు నా వల్ల కాదు అత్తమ్మ చేసుడే, ఎందుకంటే మా అన్న రెడీమేడ్లో తినడు, ఫ్రెష్ తింటాడు. నా వల్ల కాదు ఇప్పుడు నేను చేసుడు. రెడీమేడ్ తెప్పి అత్తమ్మ. సమీర నువ్వే అయిపో. నా వాళ్ళకి అస్సలే కాదు. ఇక పానం పోయి పానం వస్తుంది. పానం పోయి పానం వస్తుంది. అత్తమ్మ ఇప్పుడు టైం 5 అవుతుంది. ఇప్పుడు వేస్తారు ఎవరన్నా? అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, సిద్ధుబోధన పంపి నంది రోడ్డుకి మురుకులు గారపలు ఇవన్నీ వేసి పెడతారు, రెడీగా ఉంటాయి. అక్కడ నుంచి తెప్పియచ్చు కదా. నేను పడుకుంటున్నా. మేము కూడా అలసిపోయినాం పొద్దు నుంచి చేసి. ఇప్పుడు ఏంటిది చెయ్యంటారా? చెయ్యి అత్తమ్మ ప్లీజ్. రెడీమేడ్లు మనంత టేస్ట్ అవి ఉండే చెప్తున్నా కదా నంది రోడ్డుకి మంచిగా ఉంటాయని. మనం చేసినట్టే ఉంటాయి. అవన్నీ ఎప్పుడు తిను సిద్ధుబాధ ఇచ్చిండు. అట్లా కూడా తెప్పించుకుంటారా మీరు? అవును మరి. వాళ్ళ అంగలు ఉండరు ఇద్దరు. ప్లీజ్ వద్దమ్మ, మమ్మల్ని కొంచెం అర్థం చేసుకుని తెప్పి అవి మేము పెడతాం బావాళ్ళకి. సరే సిద్ధు, వీళ్ళు చేసేటట్లేరు చూసేవరకంటే గాని బాగా లేకు. 1 కిలో సగినప్పలు, 1 కిలో గారెప్పలు ఇస్తారా? ఒక రోజు మన తీరమున్నప్పుడు రేపని ఎల్లుండి చేసుకుందాం గానీ మరి చేసుకునేందుకు ఒకసారి తెమ్మనన్ని. లేకపోతే తినరే మళ్ళా. ఫస్ట్ 1 కిలో గారిపోతుంది. సరే, పూరీలు మాత్రం మనం చేసుకుందాం గానీ ఒక గారెలు సైకినప్పలు 1 కిలో తీసుకురారా. సరే, ఇప్పుడైతే మా పోషమ్మ బోనాలు ఘనంగా జరిగినాయి. చూసిరి కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.